హాయ్ ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఏంటంటే నిమ్మకాయలతో ఫ్రెండ్స్. నిమ్మకాయల వల్ల చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు నిమ్మకాయ వల్ల ఉపయోగాలు చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఉన్నాయి, ఎందుకంటే చాలా ఉన్నాయి అని చెప్పేది నేను చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి నిమ్మకాయ వల్ల. నిమ్మకాయని మనం వంటల్లో వినియోగించుకుంటాం, పూజకు వినియోగించుకుంటాం, పచ్చడి చేసుకుంటాము. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు చలికాలం మార్గశిర మాసంలో తక్కువ రేటుకు వస్తాయి. మనం రకరకాలుగా వినియోగించుకుంటాము. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ జ్యూస్ తీసి, నిమ్మకాయ జ్యూస్ తీసి విత్తనాలు లేకుండా పసుపు కొంచెం ఉప్పు వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వినియోగించుకోవచ్చు. దేనికంటే వంటల్లో లెమన్ రైస్ కూడా రవ్వ ఉప్మా చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇది ఇంకే అదే విధంగా ఫ్రెండ్స్ ఆ నిమ్మకాయలను తెచ్చేసినాక, బయట నుంచి తెచ్చినాక ఫ్రెండ్స్ మంచిగా పేపర్తో కానీ క్లాత్తో కానీ కడిగి తుడుచుకోవాలి ఫ్రెండ్స్. కడిగి తుడుచుకున్నాక ఇదే విధంగా కాస్త మంచివే వస్తాయి కాయలు. సైజుని బట్టి రేట్ అనేది ఉంటుంది. ఇదే విధంగా తుడిచిన కాయల్ని స్టోర్ చేసుకోవడానికి మనం ఈ విధంగా పెట్టేసి ఒక న్యూస్ పేపర్ కానీ లేదు అంటే టిష్యూ పేపర్ కానీ పెట్టేసేసి మూత పెట్టేసేసి ఉంచేస్తే తాజాగా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా ఉపయోగాలు ఉన్నాయి నిమ్మకాయ వల్ల. ఉపయోగమే కానీ సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా అదే విధంగా ఇప్పుడు మనకి నీరసాన్ని కూడా మంచిగా ఎండాకాలంలో పేపర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తాజాగా ఉంటుంది. ఇలాంటి ఐస్ క్రీమ్ బాక్సులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో. ఇక్కడ పేపర్ వేసుకొని దాచిపెట్టుకోవచ్చు. ఇంకా అదే విధంగా ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయలని జ్యూస్ తీసుకొని మనము ఈ విధంగా ఒక కాయ తీసుకొని మనం చూపిస్తాను ఫ్రెండ్స్. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూసుకొని మనం తయారు చేసుకుంటే బాగుంటుంది. ఎలా అంటే నిమ్మకాయని ఈ విధంగా రెండు చెక్కలుగా వీడియోలో చూపించిన విధంగా రెండు చెక్కలుగా కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇటువైపు కట్ చేయకూడదు, పొడవుగా ఇటువైపు అడ్డంగా చక్రాల్లాగా కనిపిస్తాయి. కనిపించగానే చూడండి, మనం కటింగ్ చేయంగానే చూడంగానే ఇవి విత్తనాలు అనేవి ఉంటాయి. ఆ విత్తనాలు మనం ఈ విధంగా ఇలా ఒక్కసారి ఇలా అంటే పైకి వచ్చేస్తాయి. దాన్ని తీసి వేసుకొని మనము జ్యూస్ని మంచిగా ఎండాకాలం అప్పుడు మనకి రేటు పెరిగినప్పుడు ఈ జ్యూస్ని ఈ విధంగా తీసుకొని చక్కెర వేసి ఆరబెట్టి చక్కెరని మళ్ళీ మిక్సీలో వేసుకొని స్టోర్ చేసుకుంటే సంవత్సరం మొత్తం నిమ్మకాయ చక్కెర సజ్జ విత్తనాలు వేసుకొని సుగంధ వేసుకొని స్పూన్తో తిప్పుకొని తాగితే వడదెబ్బ నుంచి తట్టుకుంటాం. బాగుంటుంది. మనం ఇదే విధంగా త్వరగా తీయటానికి కానీ జ్యూస్ త్వరగా తీయటానికి మిషన్ అనేది ఉంది ఫ్రెండ్స్ నా దగ్గర. నేను ఈ వీడియో కోసమని ఈ విధంగా తీస్తున్నాను. ఈ విధంగా తీసుకున్నాక ఫ్రెండ్స్ వడగట్టుకోవచ్చు. లేదు అంటే కనుక
ఇక్కడ విత్తనాలు అనేది తీసివేయాలి. చూడండి 8 ఉంటాయి. ఒక్కోసారి ఎక్కువే ఉంటాయి ఫ్రెండ్స్. 8 అని నేను పర్టికులర్గా చెప్పలేను. చిన్నవి పెద్దవి ఉంటాయి. పెద్ద కాయ అయితే 9 విత్తనాలు 11 విత్తనాలు కూడా ఉంటాయి. ఇంక ఇక్కడ వచ్చేసి తీసివేసుకున్నాక ఇష్టం ఉంటే ఇలా తీసివేసుకోవచ్చు. కొంచెం సమయం పట్టిద్ది. లేదు అంటే కనుక ఫ్రెండ్స్ ఏం చేయాలంటే వడకట్టుకోవచ్చు ఫ్రెండ్స్. వడకట్టుకొని ఇది చూడండి, ఒక్క నిమ్మకాయకి కదా, దాన్ని బట్టి మనం 1/2 టేబుల్ స్పూను, అంటే ఇది అది చిన్నది వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని 1/4 స్పూను సాల్ట్ వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ రోజులు మన్నిద్ది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చపాతీ కుర్మా కూరల్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న బాటిల్స్ అనేవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ మన దగ్గర. గాజు సీసాలో కానీ ఇలాంటి చిన్న బాటిల్స్లో కానీ స్టోర్ చేసుకుంటే లెమన్ జ్యూస్ పులిహార చేసుకున్నప్పుడల్లా మనం ఎంత కావాలంటే అంత ఇలాంటి బాటిల్స్లో కూడా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది. మనం నిమ్మకాయలు దొరకనప్పుడు ఫ్రెండ్స్ ఆ సమయాన వినియోగించుకోవచ్చు. బాగుంటుంది, ఎక్కడికి పోదు. చూడండి, ఇంకా ఇవి నిమ్మకాయ తొక్కులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. నిమ్మకాయని మనం ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చూడండి జ్యూస్ తీసాం. జ్యూస్ తీసినాక ఫ్రెండ్స్ మనం ఒక 5 కాయలు కానీ 6 కాయలు కానీ పూజకి వినియోగించుకుంటాం. జ్యూస్ తీసినాక ఆ పూజా విధానంలో నిమ్మకాయ దీపం అనేది వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది, మంచిది. కుజదోషం అనేది పోయిద్ది. ఉద్యోగాలు రాని వాళ్ళకి, నిదానంగా పెళ్ళి కాని వాళ్ళకి కూడా పెళ్ళిళ్ళు అనేవి అవుతాయి. ఈ విధముగా నిమ్మకాయ దీపం అనేది వీడియోలో నేను చూపిస్తా పర్టికులర్గా. బాగుంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, 5 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ విధంగా నిమ్మకాయలు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. తెలియని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్. వీడియో అనేది లెంత్ ఎక్కువైపోయింది. నేను ప్రమిదలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ప్రమిద తీసుకొని ప్రమిదలో నూనె వేసుకున్నాను, నువ్వుల నూనె వేసుకున్నాను. ఇష్టమైన వాళ్ళు కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. ఇదే విధముగా 2 ఒత్తులని ఒక ఒత్తిగా చేసుకొని అగరొత్తితో వెలిగించుకోవాలి ఫ్రెండ్స్. వెలిగించుకున్నాక ఇక్కడ చూడండి పైడిపత్తి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇంట్లో మనకి ఈ విధముగా చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. అన్ని దోషాలు వెళ్ళిపోతాయి. మనకి ఎంతో ఎనర్జీ అనేది వచ్చింది ఈ నిమ్మకాయ దీపం వలన. చాలా విశిష్టత. గుళ్ళల్లో కూడా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు, గోపురాలకు వెళ్ళినప్పుడు, పుణ్య కార్యక్రమాలు, పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు తీసుకొని విధంగా అసలుకి మాలలు కూడా వేస్తారు. నిమ్మకాయ మాల కూడా వేస్తారు. అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ఇంట్లో కూడా ఒక గాజు గ్లాసు తీసుకొని వాటర్ వేసుకొని కొంచెం పసుపు వేసి కూడా మనం ఇంటి ముందు కూడా పెట్టుకుంటాం. ఈశాన్య మూలాన కానీ ఎదురుగా కానీ ఇంటికి ఎదురుగా కానీ పెట్టుకుంటాం. మనం బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో సార్లు చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్. ఏం చూస్తుంటామంటే ఫ్రెండ్స్, షాపులకి వెళ్ళినప్పుడు మనం టేబుల్ పైన పసుపు నీళ్లు పోసి కూడా టేబుల్ మీద కొట్ల ముందు పెడుతూ ఉంటారు. ఇదే విధంగా ఒత్తులన్నీ ఈ విధంగా చూంచినవి అట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగుంటుంది.
కానీ ఈ దీపావళి వల్ల మనం చేసిన ప్రతిఫలం ఎక్కడికి పోదు, మనకి మంచే జరిగిద్ది. మనం ఏది చేసినా మంచే జరిగిద్ది. ఇదే విధంగా ఒక ఒత్తిని 3 ఒత్తులుగా చేసుకొని ఇదే విధంగా 3 ఒత్తులు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ 3 ఒత్తుల్ని ఈ విధముగా కలుపుకోవాలి. అన్నిట్లో ఇదే విధముగా వేసుకోవాలి. లేదంటే కనుక ఫ్రెండ్స్ రెండు ఒత్తులను ఒక ఒత్తిగా అయినా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనము నిమ్మకాయ దీపం వెలిగిస్తున్నాము ఫ్రెండ్స్. ఇందులో పెట్టేసుకోవాలి. ఇంకా అన్నీ అలాగే. లేదు అంటే కనుక ఫ్రెండ్స్ 2 ఒత్తులు ఒక ఒత్తుగా అయినా చేసుకోవచ్చు. ఎందుకు ఇలా చేసుకుంటున్నామంటే మరలా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఉద్యోగాలకు రాని వాళ్ళకి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు లేటు అయ్యే వాళ్ళకి ఈ పూజలు అనేది భారతదేశంలో ఈ విధంగా నిమ్మకాయ దీపం అనేది వెలిగించుకుంటాము. ఇంకా పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ అలంకరించుకొని టెంపుల్లో కానీ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా వినాయకుడికి పూజ అనేది చేసుకున్నాక, వినాయకుడిని తొలిగా చేసుకున్నాక ఈ విధంగా 5 కానీ 11 కానీ 9 కానీ ఇంకా దాన్ని బట్టి మనం వారం కూడా చేసుకునే ఇన్ని వారాలని కూడా ఉంటుంది ఫ్రెండ్స్. 5 వారాలు, 11 వారాలు, 9 వారాలు. లేదంటే ఇష్టమైన వాళ్ళు 3 నెలలకు ఒకసారైనా 6 నెలలకు ఒకసారైనా చేసుకుంటారు. చాలా విశిష్టతగా ఉంటుంది. జరగబట్టే కదా ఫ్రెండ్స్ అన్ని దోషాలు పోయి మనకి మంచి జరిగిద్దని ఈ విధంగా నువ్వుల నూనె, ఇష్టమైన వాళ్ళు కొబ్బరి నూనె ఈ విధముగా వేసుకోవాలి ఫ్రెండ్స్. నిండుగా దోషాలన్నీ పోయి మంచి జరగాలని మనం ఈ విధముగా తయారు చేసుకుంటున్నాం. నిమ్మకాయ దీపం ఫ్రెండ్స్, వీడియో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి ఫ్రెండ్స్. మనం పూజ అనేది మామూలుగా చేసేసుకొని కానీ ఇలాగా ఉపవాసం ఉండేసేసి సాయంకాలం ఉంటాయన మనం భోజనం అనేది చేసుకోవాలి. బాగుంటుంది నిమ్మకాయ దీపం. ఇష్టం లేని వాళ్ళు పండ్లైనా తినొచ్చు ఫ్రెండ్స్. ఇది అలంకరణ చేసుకున్నాక మనం పసుపు, గంధమ్మ చూడండి ఇలాగ ఒత్తులు అనేది మనకి చేసుకున్నాక ఒత్తులు అగరొత్తు తీసుకొని ఈ విధంగా నిమ్మకాయ దీపం అనేది వెలిగించుకోవాలి. పూలు, పసుపు, కుంకుమ ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి మంచి అనేది జరిగిద్ది మనకి ఎల్లవేళలా. ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ అగరొత్తులు ఈ విధంగా తీసుకొని ఫ్రెండ్స్ అగరొత్తుతో వెలిగించుకుంటే త్వరగా అయిపోద్ది ఫ్రెండ్స్. త్వరగా వెలిగించుకుంటే కొండెక్కకుండా కూడా ఉంటాయి, గాలి తగలకుండా ఒక చోట మనం కూర్చొని చేసుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ నిమ్మకాయ దీపం అనేది ఎన్నో ఉపయోగాలు మంచి జరగాలని
ఒత్తి అనేది లోపలికి పడిపోయింది ఆయిల్ పోసేసరికి. ఈ విధంగా ఒత్తికి నూనెని కొంచెం పట్టుకొని ఇలా పిండాలి. 2 చేతులు ఉపయోగించుకొని మనం ఒత్తిని ఈ విధంగా ఆయిల్లో ముంచి 2 చేతులతో ఇట్లా నొక్కి పట్టి ఒకసారి తీస్తే త్వరగా అగరొత్తుతో ఈ విధంగా కొండెక్కకుండా వెలుగుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా పూజా విధానం అనేది చేసుకుంటాము. నిమ్మకాయ మనం ఈ విధంగా టెంపుల్కి వెళ్ళి చేసుకున్నాక చాలా మంచి అనేది జరిగింది అందరికీ. అందరికీ మంచి జరిగేవాళ్ళని కోరుకుందాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు ఈ విధంగా పర్టికులర్గా ఈ విధంగా చేసుకుంటారు ఫ్రెండ్స్. నేను కూడా ఇదే విధంగా చేసుకోను అంటే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయిద్ది, మంచి జరిగిద్ది. ఇంకా ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదే విధంగా అయినాక చూడండి ఫ్రెండ్స్, ఇది ముల్లగోరంటాకు గోల్డ్ కలర్ పువ్వు అంటారు. మా చెట్టుకి పూసింది. ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఈ డిసెంబర్ నెలలో డిసెంబర్ పువ్వులు అంటారు కూడా. ముల్లగోరంటాకు ఫ్లవర్ ఫ్రెండ్స్, గోల్డ్ కలరు ఫ్లవరు. మా చెట్టుకు పూసింది ఫ్రెండ్స్. ఇది చూడండి తమలపాకులు. తమలపాకుల్ని ఈ విధంగా తీసుకొని పసుపు కుంకుమ పెట్టేసేసి గడపలకు కూడా కట్టుకుంటాము. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మనం కిల్లీలు తయారు చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. తమలపాకులు చాలా మంచిది, ఎనర్జీని ఇచ్చిద్ది. పెళ్ళి కార్యక్రమాలు అంటే పెళ్ళికి బాగా వినియోగిస్తాము. ఇది తమలపాకులు కంపల్సరిగా ఉండాలి, తాంబూలం అంటారు. ఈ చెట్టు తెచ్చుకొని ఈ విధంగా ఈయన అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. పిల్లలకి దగ్గు వచ్చినా నిమ్ము చేరుకున్నా ఇది ఇట్లాగా ఎచ్చపెట్టేసేసి అలా తీసాను కదా ఫ్రెండ్స్. కాడ అనేది వెనక భాగం కాడ అనేది తీసినాక ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ తేనె కానీ ఇలాగా తేనె తీసుకొని ఇలా రాసేసి చిన్నపిల్లలకి నోట్లో పెట్టేసేసి వెచ్చబెట్టి పెడితే దగ్గు కానీ కోరింత దగ్గు కానీ నిమ్ము ఉన్న పొట్ట నొప్పి ఉన్న వెంటనే మాయమైద్ది ఫ్రెండ్స్. లెగిసి వెంటనే జీర్ణమయ్యి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని చిట్కాలు ఉన్నాయి తమలపాకు మీద. తమలపాకుతో స్వీట్ తయారు చేసుకోవచ్చు, తమలపాకు పులిహార చేసుకోవచ్చు, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అప్పటికప్పుడుకి మనం కిల్లీలు అంటే మీకు తెలిసిందేగా. నీరు సున్నము, ఒక్క తమలపాకులు 4 పెట్టేసేసి సోపు వేసుకొని మనం ఒక యాలక్కాయ లవంగాయ పెట్టుకొని తింటే తాంబూలం అయింది ఫ్రెండ్స్. అది తింటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుద్ది. ఇంకా అలా అనేసేసి ఫ్రెండ్స్ తమలపాకుని ఈ విధంగా సిజర్తో కటింగ్ అనేది చేసుకోవచ్చు. లేత తమలపాకే కాబట్టి తుంచుకొనైనా వేసుకోవచ్చు. వేసుకొని డైలీ 2 ఆకులు మాత్రం ఈ విధంగా గిన్నెలో వేసుకొని ఈ విధంగా వాటర్ వేసేసి టీ పెట్టుకొని తాగితే ఫ్రెండ్స్ ఉడికించుకొని 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెట్టేసేసి ఆ టీ అనేది సేవిస్తే ఖాళీగా ఉండాలి ఫ్రెండ్స్. ఉదయాన్నే తాగాలి. ఖాళీ కడుపుతో తాగితే కనుక ఇదే విధంగా
చాలా జీర్ణశక్తికి మంచిది, నరాలకు కూడా మంచిది. ఈ విధంగా ఉడికించుకోవాలి. తమలపాకు టీ అనేది రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదే విధంగా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది ప్రతి ఒక్కళ్ళకి ఇవి మనకి మేలు చేసేవి కాబట్టి ఆ తమలపాకు టీని 2 ఆకులు వేసుకొని, చెట్టు ఇంట్లో ఉంటే ఇంకా పర్వాలేదు, ఆ విధంగా చెట్టు ఇంట్లో ఉంటే 2 ఆకులు తెచ్చేసుకొని వెంటనే తయారు చేసుకుంటాం ఫ్రెండ్స్. మనం ఈ విధంగా తయారు చేసుకొని సేవిస్తే చాలా బాగుంటుంది. జీర్ణ వ్యవస్థకి మెరుగుపడిద్ది, నరాలకు కూడా చాలా మంచిది. ఏముంది ఫ్రెండ్స్, మనం 10 రూపాయలు తమలపాకులు తెచ్చుకున్నా చాలా ఉపయోగం ఉంది. మనం ఈ తమలపాకులతో చూడండి స్వీట్ రెడీ చేసుకోవచ్చు. ఆరబెట్టి పొడి చేసుకొని కూడా తమలపాకుల్ని ఈ విధంగా ఆంజనేయ స్వామికి మనం పూజకి వినియోగించుకోవచ్చు. ఆంజనేయ స్వామికి తమలపాకులతో చాలా ప్రీతికరము. తమలపాకులు తెచ్చేసుకొని క్లీన్ చేసుకొని మనం ఈ విధంగా స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. చూడండి ఫ్రెండ్స్, ఈ పొన్నూరు సైడ్న అన్ని తోటలు ఉన్నాయి ఫ్రెండ్స్. పొన్నూరు ఊరిలో ఈ విధంగా చూడండి పచ్చ పచ్చగా ఉన్నాయి. ఉడికించుకున్న టీని ఈ విధంగా మనం టిష్యూ పేపర్ పెట్టేసేసి ఇట్లాగా బాక్స్లో కానీ కవర్లో కానీ పెట్టేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. బాగుంటుంది. 4-5 రోజుల దాకా తాజాగా ఉంటాయి, 1 వారం 10 రోజుల దాకా. లేదు అంటే ఇవన్నిటిని మంచిగా కడిగి క్లీన్ చేసి తూడ్చి నీడన ఆరబెట్టి పొడి చేసి ఆ పొడిని మనము ఈ విధముగా వినియోగించుకోవచ్చు. టీ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ తొడియాలు మాత్రం అక్కర్లేదు. మనం ఇసుక మట్టిని సమానంగా వేసుకొని ఇదే విధముగా కుండీలో నాటితే మొక్క అనేది వచ్చింది. ఇంతవరకు నాటాలి ఫ్రెండ్స్. ఇసుక మట్టి 2 సమభాగాల్లో ఈ విధంగా వేసి ఇంతవరకు లోపలికి వెళ్ళి మట్టి పెట్టాలి. మట్టి వేసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఏర్లు అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మొక్క మాత్రం బాగా ఏపుగా పెరిగిద్ది. నేను ట్రై చేసే చెప్పాను ఫ్రెండ్స్. ఇంకా మనం టీ ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం ఫ్రెండ్స్. ఇదిగో ఈ విధంగా ఉడికించినాక మనము ఉదయాన్నే లేగంగానే గ్రీన్ టీలో అని తులసాకు టీ కూడా తాగుతున్నాము. లవంగాయ చెక్క ధనియాలు టీ కూడా తాగుతున్నాము. తాగితే మన నరాలకి చాలా మంచిది, గుండెకు కూడా మంచిది ఫ్రెండ్స్. ధనియాల టీ ఇంకోసారి చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో. ఇదే విధంగా తీసుకున్నాక చూడండి ఇట్లా కలుపుకోవాలి. కొంచెం ఇష్టం ఉంటే తేనె వేసుకోండి ఫ్రెండ్స్. ఇష్టం ఉన్న వాళ్ళు తేనె వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వడగట్టుకొని ఇందులో పోసుకోవాలి ఫ్రెండ్స్. పోసుకుంటే చూడండి ఎంతో వేడిగా ఎంతో ఎనర్జీని ఇచ్చే తల్లో బ్లడ్ అనేది గడ్డలు కడుతున్నాయి అని చెప్తున్నారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా. అవి కూడా బ్లాక్ అయినవి బ్లడ్కి కూడా చాలా మంచిది, నరాలకు కూడా శక్తిని ఇచ్చిద్ది ఫ్రెండ్స్. ఈ తమలపాకులతో చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఈ స్టైనర్తో మనం ఈ విధంగా వడగట్టుకొని తీసుకుని సేవిస్తే తాజాగా ఉన్న తమలపాకుల టీ. కొంచెం తేనె వేసుకోండి ఫ్రెండ్స్ ఇష్టమైన వాళ్ళు. లేదు అంటే కనుక ఈ విధంగా అయినా సేవించవచ్చు. రోజుకి 2 ఆకులు. లేదు అంటే కనుక బార్డర్ చేసుకొని నీడన ఆరబెట్టుకొని తమలపాకుని పౌడర్ చేసుకొని, మనకి అమెజాన్లో కూడా దొరుకుతుంది తమలపాకుల పౌడరు. మనం అక్కడి నుంచి అయినా తీసుకొచ్చుకొని ఈ విధంగా టీ అనేది పెట్టుకొని తాగొచ్చు మన చేతులతో మనమే. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్ బాగుంటుంది. సరే ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో అనేది చేశాను.
మీ ఇష్టమైన వాళ్ళు చక్కగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఇదే విధంగా డజన్ నిమ్మకాయలు తెచ్చుకుంటే 6 దీపాలు వెలిగించుకోవచ్చు. నిమ్మకాయ దీపాలు ఈ విధంగా డబల్గా వేసుకొని కూడా వెలిగించుకోవచ్చు.